మీరు ఐ థింక్ మెనీ ఆఫ్ పీపుల్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చే ఎరాలో అప్పుడు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయడం కానీ చాలామంది ఇన్స్పైర్గా అంటే యాక్టింగ్ సైడ్ ఇన్స్పైర్ అవ్వడం కానీ మోస్ట్లీ ఆ మధురం అనే దాంతో చాలామంది స్టార్ట్ చేస్తారు. ఈవెన్ ఐ డిస్కస్ విత్ చాందిని ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా మాట్లాడుకున్నాం. నైస్. ఎందుకు అంటే ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది అప్పట్లో, అంత చిన్న ప్లాట్ఫామ్లో కూడా అంత రికగ్నిషన్ వచ్చిన తర్వాత వై యూ హ్యావ్ అంటే ఇంత గ్యాప్ తీసుకొని ఇప్పటి వరకు ఎందుకు అనేది ఎనీ రీజన్ ఫర్ దట్? అంటే ఆల్మోస్ట్ అందరూ అడిగి ఉంటారు, నేను కూడా మా ఇంటర్వ్యూలో అడగాలి కాబట్టి చెప్తా అండి. దానికి ముందు మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కూడా ఒకసారి చెప్తా. ఏంటంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెస్పాన్స్ కదా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వర్కౌట్ అవుతుందండి. అంటే యాక్టర్స్ కానివ్వండి, క్రూ కానివ్వండి, మ్యూజిక్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి పనిచేసిన వాళ్ళకి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ కెరియర్లో ఈ సినిమా ఒక ప్లస్ అవుతుంది, టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, ఈ సినిమా వల్ల ఇంకో 2 అవకాశాలు రావడం అవ్వచ్చు, లేదా ఈ సినిమా వల్ల వచ్చే పేరు అవ్వచ్చు, గుర్తింపు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అది థియేట్రికల్ రెవెన్యూ మీద ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మా అందరికీ వర్కౌట్ అవుతుంది, క్రూకి వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం నాకు బలంగా ఉంది. ప్రొడ్యూసర్స్కి వర్కౌట్ అవుతుందో లేదో మనం ఇంకా June 20th వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు ఇంత మంచి సినిమాని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను చెప్పింది ఏంటంటే మా అందరికీ పక్కా వర్కౌట్ అవుతుంది, వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. కానీ దానికోసం మనం ఒకసారి వెయిట్ చేయాలి. సో మీరు అదే వై దట్ గ్యాప్ అనేది మీరు ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఆ సినిమా చూసినందుకు దాని గురించి ఆల్రెడీ చాలా ఈవెన్ నాకు మొన్న మధ్య ఒక పర్సన్ కూడా ఆ డైరెక్టర్ డైలాగ్స్ చాలా బాగుంటాయి, కుదిరితే అతన్ని ఇంటర్వ్యూ చేయని చెప్పి చాలా మెన్షన్ చేస్తుంటారు కదా. సో అలా అడగాల్సి వచ్చింది. ఆ డైలాగ్స్ చాలా వైరల్ అయ్యాయండి, అందువల్ల ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ గురించి చాలా మంది మాట్లాడతారు. ఈవెన్ వెండి అని డిస్కస్ చేస్తున్నారు. అవునవునవును, నాకు కూడా చాలా గుర్తింపు వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. మీరన్నట్టే అంటే జనరల్గా మనకి యూట్యూబ్ లెవెల్లో ఒక యాక్టర్కి అంత పేరు రావడం అనేది అంత ఈజీ కాదండి. చాలా రేర్గా జరుగుతుంది. నా అదృష్టం కొద్దీ అది నా కేసులో జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను ఇంత గ్యాప్ తీసుకోకుండా కొంచెం ముందు వచ్చింటే ఐ వుడ్ హావ్ డన్ బెటర్ అని అన్నా? లేదండి, చాలాసార్లు అనిపించింది. అవన్నీ దాటుకునే మళ్ళీ వచ్చాను. చాలాసార్లు అనిపించింది ఇంకా మనం మిస్ అయిపోయామేమో, ఆ టైం మిస్ అయిపోయామేమో, మళ్ళీ మనం వెనక్కి రాలేమేమో, మనం చేయాల్సినప్పుడు చేయలేదేమో, చేయాల్సినప్పుడు చేసి ఉంటే ఈ పాటికి మనం సెటిల్ అయ్యేవాళ్ళమేమో, అంటే తెలియదు ఏమవుతుంది అనేది. అప్పుడు ఎంత ఉండొచ్చు బ్రో మీ ఏజ్? అంటే రఫ్ గా అంటే ఒక టీ అంటే ఎంగేజ్ లోనే ఉన్నారు కదా? లేదు, వెరీ ఎర్లీ ఏజ్లో చేసేది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నాకు కొంచెం సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు నాకు అప్పుడు ఫేవర్గా లేవండి నా జర్నీ కంటిన్యూ చేద్దామంటే. ఎందుకంటే నేను ఇక్కడ చాలామందికి తెలిసిందే, మీకు కూడా తెలిసిందే, సినిమా జర్నీ అనేది అంత సులువైంది కాదు. సినిమా కష్టాలు అంటారు కదా, నిజంగానే ఆ కష్టాలు ఉంటాయి. అందుకే వాడుక భాషలో సినిమా కష్టాలు అంటారు. సో ఒక సినిమా జర్నీ మొదలు పెట్టాలంటే మనకి చాలా ప్రిపరేషన్ కావాలండి. టాలెంట్ ఒక్కటే కాదు, దాని వెనకాల ప్రిపరేషన్ చాలా ఉండాలి. మనుషుల సపోర్ట్ ఉండాలి, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, మనకు ఒక రకమైన మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి ఎక్కువ రోజులు నిలబడడానికి. ఇంటర్వ్యూ అయిపోతుంది, అక్కడ చేయతేస్తున్నారు కాబట్టి ఒక పార్ట్తో మనం ఎండ్ చేసేద్దామా? మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అని అనుకోకపోతే, యాక్చువల్లీ ఇందాక కూడా ఒక మీమ్ చూసాను నేను. బ్రహ్మానందం గారిది ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక మూవీస్లో, మరీ చిన్నపిల్లలా ఉంది అని చెప్పి. అని చిన్నపిల్ల కదా అమ్మాయి చెప్పేసా? నేను చెప్పలేదు, యాక్చువల్లీ ఆడియన్స్ చెప్పుకున్నారు, అది చెప్పేసా. ఓకే డన్. సాంగ్ ఏదైనా 2 lines? మన సాంగా? ఫాస్ట్గా టైం అయిపోతుంది. తెలియదు. ఏ సాంగ్ తెలియదా? తెలుగులోనా? తమిళ్లో పాడారు కదా ఒక్కొక్క. నో, ఆ సాంగ్ నేను పాడను, ఇంకా నేను పాడను. పాడేలా లేదు కాబట్టి మేము ఒక పాట యాడ్ చేస్తాం దానికి. మీరు ఆల్రెడీ పాడిన పాట యాడ్ చేస్తాం, ఓకేనా? అది లిరిక్స్ తెలియదు కదా. రావాలి పిలవండి ఇలా పైన కిందకి. శంకరాభరణం ఒక లైన్ చెప్పు. శంకరాభరణం
యా తెలుగు సాంగ్ కదా. అంత కష్టంగా ఎందుకు bro? ఎంత క్లాసికల్ సింగర్ అయితే మాత్రం అదే అదే పాడతారా? అదేనా అది శంకరాభరణం సాంగ్. శంకరాభరణంలో ఏ సాంగ్? అదే ఇప్పుడు ఇందాక ఇక్కడేదో హమ్ చేస్తున్నారు ఇందాక లోపల. అదేంటో గుర్తులేదు. ఓకే, ఐ కొంచెం థింక్ fast గా అది లిరిక్స్ తెలియదు. మీకు ఏది తెలుసు అది పాడే తొందర fast గా. నారద నీరద రమణి నిరాద మీరు ఎక్కడో మధ్యలో లైన్ పాడితే నేను ఎక్కడ చెప్పాలి? రసికుల కలునాకమై రసతంద్ర లోకానమై రసికుల కలునాకమై. శంకర అదేనా ఆ సాంగ్ అయినా వేరే అది సాంగ్? కాదు, ఏంటో కొంచెం different. సరే ఓకే, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మీ ముగ్గురికి ఒక మంచి రెస్పాన్స్ రావాలి డెఫినెట్లీ. థియేటర్లో ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళు, అంటే ఇంతకుముందు కొన్ని ఫిల్మ్స్ చూసి మంచి రెస్పాన్స్ ఇవ్వకుండా తర్వాత రిలీజ్ చేసుకొని క్లాసిక్ అని అలా ఇలా పేర్లు పెట్టుకోకుండా డెఫినెట్లీ 20th రోజున మీరు థియేటర్కి వెళ్ళి 8 వసంతాలు ఏంటి ఆ బ్రీజ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఈ మూవీ టీం అందరికి ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.